పెందుర్తి మండలం దేవీపురంలో 3వ శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. సబ్బవరంలో లా కాలేజీలో ట్రైనింగ్ కోసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు వచ్చిన వారికి తాము ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చిన భక్తులు శ్రీ మోరు ప్రాంగణంలో ఈశాన్య దిశలో కొలువైన మహాలక్ష్మి అమ్మవారికి ఆనందంగా భక్తులు సహా స్వాస్థలతో క్షీరాభిషేకం, అష్టోత్తర చేత నామావళి, కుంకుమార్చన చేశారు. అమృత కన్య గురుకుల విద్యార్థినులు వేద మంత్రాలు అందరినీ ఆకర్షించాయి. గురు పుత్రికలు శ్రీమతి కందర్పరామ మర్తి రాధా ఆహుతులు అందరికీ వరలక్ష్మి వ్రత కథ వివరించి కుంకుమ పూజలు చేయించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు దేవీపురం నిర్వాహకులు కొందర్ప ప్రభాకర్ మీడియాకు తెలిపారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి పాల్గొన్నారు. ఈ రోజు శ్రీ విద్యారణ్య సంపుటిత శ్రీ సూక్త హోమం జరిగింది. మిగిలిన 2 శుక్రవారాలలో కూడా వచ్చి దేవీపుర అమ్మవారి ఆశీస్సులు గాయకొనమని, ఉచిత తీర్థ ప్రసాదాలు అందుకోమని గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు తెలియజేశారు. ఏర్పాట్లను కందర్ప ప్రభాకర్ వాలంటీర్లు పర్యవేక్షించారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సర శ్రీ వరలక్ష్మి వ్రతము నేడు దేవీపురంలో శ్రీయంత్ర మహామేరు గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దేవీపురానికి అనుకోకుండా దేశ ప్రదేశాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చిన ప్రజలందరూ కూడా ముత్తైదువులు ఇక్కడ కూర్చుని అమ్మవారిని పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దేవీపురంలో చదువుకుంటున్న అమృత కన్యా గురుకులం తాలూకా విద్యార్థినులు వీరందరూ కూడా 30 మంది కూర్చుని చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవడం జరిగింది. అమ్మవారి వ్రత కథాన్ని విని అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందారు. సర్వభూత హితప్రదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రద్ధాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం విభూత్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సురభ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపి మంత్రమయే. పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ముమ్మాటికి ఇస్తున్నమ్మ వాయనం, ముమ్మాటికి పుచ్చుకుంటున్నాం వాయనం. అదేవిధంగా ఈ సంవత్సరము 5 శ్రావణ శుక్రవారాలు వచ్చే ఇది 3వ శుక్రవారం కాబట్టి ఈశాన్య మూలలో ఉన్నటువంటి అష్టమాతృకా మూర్తి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకము తదనంతరం షోడశోపచార పూజ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకమైన హోమము. ఈ హోమం పేరు శ్రీ విద్యారణ్య సంపుటిత శ్రీ సూక్త విధానంతో హోమము. ఇది చాలా ప్రత్యేకమైన హోమం. మళ్ళీ వచ్చే శుక్రవారం అంటే 15వ తారీఖు, ఆపై శుక్రవారం 22వ తారీఖు కూడా ఇదే విధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అష్టమాతృకా మూర్తి అమ్మవారికి అభిషేకాలు, ఆ తర్వాత హోమం కూడా జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ కుంకుమార్చన కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మళ్ళీ ఇంకొక 2 వారాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మనవి. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సుఖ సౌఖ్యాలతో ఉండాలి. అమ్మవారి తాలూకా అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ అందరిపైన కలగాలి. పిల్లలందరూ కూడా మంచి వృద్ధిలోకి రావాలి, మంచి విద్యాబుద్ధులు రావాలి అందరికీ అని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.